అని అర్థం అన్నమాట. కామధేనువు వానింట గాడి పసరా మల్ల సురశాఖి వానింట మల్లె చెట్టు. సురశాఖి అంటే కల్పవృక్షం. కల్పవృక్షము వానింట్లో ఉన్నట్లే. కల్పవృక్షము కింద కూర్చొని ఏది కోరుకుంటే అవి నెరవేరుతాయో, కామధేనువును కోరితే ఏది వరములు ఇస్తుందో ఆ విధమైనటువంటి వరములు ఇచ్చేటువంటి మహానుభావుడు పరమేశ్వరుడు. అంటే కామధేనువు కల్పవృక్షం. నీలకంఠుని శిరముపై నీళ్లు చల్లి పత్తి ఇసుమంత నెవ్వడు పారవైచు కామధేనువు వానింట గాడి పసరా మల్ల సురశాఖి వానింట మల్లె చెట్టు. సమస్త లోకములను సుశిక్షితము చేయగలిగిన సునిశ్చితమైనటువంటి భావములతో సాయుధ్యమును ప్రసాదింపగలిగినటువంటి మహానుభావుడు ఆ ఈశ్వరుని యొక్క దివ్య విశ్వరూపం. మహానుభావుని వర్ణిస్తుంది ఆ విశ్వరూపం. ఈశ్వర విశ్వరూపం ఎలాంటిది అంటే ఓం ఆధ్యవోచదధివక్త ప్రథమో దైవ్యోభిషక్. ఎంత గొప్ప మాట! అసలు ఈ వేదవాక్కును వినటం చేతనే అర్థం కాకపోయినా సరే ఆ అక్షరముల యొక్క విన్యాస సౌష్ఠవానికి, ఆ విన్యాస లాలిత్యానికి, ఆ విన్యాస ఆనందానికి మీరందరూ తరిస్తారు. అహీగుంశ్చ సర్వాంజం భయం సర్వాంశ్చ యాతు ధాన్య. మహానుభావుడైనటువంటి స్వామి, పరిపాలనా దక్షుడు, రుద్రుడు అంటే ఎవరు అంటే ఆదివక్త. అధివక్త అంటే ప్రప్రథముడు, చక్కగా మాట్లాడగలిగినవాడు, అక్షర విన్యాసమును తన డమరకులో నుంచి ఉదయింపచేసినవాడు. శివుడే దైవ పరిపాలకుడు. మహేశ్వరుడు ఒక్కడే భవరోగములకు భిషగ్వరుడు. ఆయన దైవ్యోభిషక్ అంటే చికిత్స చేసేటువంటి వాడు. భిషక్కుడు అంటే ఆ స్వామి సకల రోగములన్నిటినీ నయం చేసేటువంటి వ్యక్తి ఎవరు అంటే పరమేశ్వరుడు ఒక్కడే. అందుకనే ఆయనే, ఆ రుద్రుడే అధివ్యోచత్ తనను గూర్చి పలుకుతున్నాడు. మహానుభావుడైనటువంటి సర్వాధిక్యుడైనటువంటి వ్యక్తి ఆయన. దైవ పరిపాలకుడు మహానుభావుడు. ఆ దైవమే ఈ లోకములన్నిటినీ పరిపాలించేటువంటి శివుడు. మహేశ్వరుడు ఇంకా ఎలాంటివాడు అంటే ఈ భవరోగమునకు భిషగ్వరుడు. శరీర రోగములను తగ్గిస్తాడు, భవరోగములను తగ్గిస్తాడు. భవరోగములు మానసిక వ్యధలు ఉంటాయండి, అవి తగ్గవు. ఆవేదనలు, భార్యాభర్తలు, కుటుంబం ఒక సముద్రం, ఎన్ని బాధలు, ఎన్ని వ్యధలు.